హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. కాకరకాయ ఉల్లికారము, ఇదిగో ఉల్లిపాయ, కాకరకాయలు, కొన్ని చింతపండు కొంచెం ఇది ఇలా కలుపుకొని నీళ్ళకి సరిపోతాయి ఆ ముక్కలకి. ఇట్లా కొంచెం చేజిరిగిపోవటానికి ఇలా గిన్నెలో కొంచెం తీసి పెట్టుకోండి నీళ్ళు. ఈ ముక్కలు దీనిలో వేసేసేయాలి. ఓకే, కొంచెం ఈ పసరు ఇరిగేదాకా ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. దీనికి సరిపడా ఇదిగోండి ఉప్పు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఎక్కువేం అక్కర్లేదు, కొంచెం ఇలా బాగా ఉప్పు కలిపేదాకా ఇలా ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం నీళ్ళు దీనిలో పోసేసేయండి. బయట ఇవ్వండి. కారం అంటే ఉల్లిపాయ వేసి మిక్సీ చేసుకోవాలి. దీనికి సరిపడా ఆ కాయలకి ఆ ముక్కలకు సరిపడా కారం వేసుకోండి. మీకు ఎంత కావాలని, కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం వేసాం కదా, సరిపోతే ఉప్పు పైన వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే బాగోదు. ఇవన్నీ చిన్నపాయలు. ఇప్పుడు ఫస్ట్ ఇది మిక్సీ వేసేసుకోవాలి. ఉప్పు మెదగాలి కదా, ఉప్పు మెదుపుకోండి. ఇదిగోండి ఈ చిన్నపాయలు ప్లస్ ఈ పెద్దపాయలు మొత్తం వేసి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఇవన్నీ ముక్కలు ఇలా ఊరికే వాడితే ఒక పొంగు ఇలా వస్తే సరిపోతే. ఇదిగోండి జీలకర్ర వేయటం మర్చిపోయాను, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చూడండి ఇలా అట్లా పొంగు వస్తే సరిపోద్ది. చూడండి మండి పెట్టి ఇప్పుడు ఈ నీళ్లు ఉంచేసుకోవాలి. పెట్టేసి కళాయి పెట్టుకోండి. చూచు నీళ్ళు శుభ్రంగా ఉంచేసుకోవాలి. అందుకే కొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. నీట్గా ఇలా ఉంచేసేసుకోవాలి, తడి లేకుండా నీళ్ళు మొత్తం. కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి దీనికి. కాకరకాయ వేగిన తర్వాత కారం కూడా దానిలోనే వేయాలి. చూడండి నూనె అడ్జస్ట్ పని. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. చూడండి ఇలా అంటే ఇలాగైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం ఎక్కడైనా వేసుకోవచ్చు. ఉడికినాయి కదా, ఇవి మెత్తగా నైలు ఉంటుంది ముక్క. ఇట్లా లేని ఇలా
ఇట్లా మజ్జిగ నెట్టుకోండి ఏదైనా ఇట్లా ఆయిల్లో నెట్టామనుకోండి నీట్గా వేగిపోతాయి. కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, మాడకుండా ఉంటాయి ముక్కలు. అంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు, అంటే కొంచెం పచ్చగా వేగితేనే బాగుంటాయి. చేసిన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ కారం ఉల్లి కారం కదా, ముద్ద ఇలాగే ఉంటుంది, పొడి పొడిగా అవ్వదు. అప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా సైడ్కి తెచ్చేసుకోండి, మొత్తం ఇలా గిన్నెలో తీసేసుకోండి. మొత్తం గిన్నెలో తీసేసుకోవాలి. అప్పుడు ఇది మనం రెడీ చేసుకున్నాం కదా ఉల్లికారం, ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నాటం కొట్టడం తీసేవా బాగా పచ్చి అంతా పోవాలి. ఆయిల్ సరిపోలేదు అనుకోండి, కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కాకరకాయలో కారం దీంట్లో వేసేసరికి ఆయిల్ బయటకు వచ్చింది, ముక్కలు బాగా దూరుస్తుంది కాకరకాయ ముక్కలు. ఇది మాత్రం బాగా వేస్తుంది. ఉప్పు చూడమ్మా, ఉప్పు చూడు. ఇదిగో చూసారు కదండి, చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారం. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AR కుకింగ్ రెసిపీస్.